మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దైవజనులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక నూతన విషయాన్ని, అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ జరుగుతున్న విషయాన్ని కొంత షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజుల్లో చాలామంది ఇతడు నా ప్రియమైన వ్యక్తి, ఈమె నా ప్రియమైన వ్యక్తి, ఈమె నా ఆత్మీయురాలు, ఇతడు నా ఆత్మీయుడు అనుకున్న వారు కూడా మిమ్మల్ని మోసం చేసి పోతున్నారు కదా, మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా. నమ్మకం అనేది ఈ సమాజంలో కరువైపోయింది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయం మీదనే మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. ఎవరిని నమ్మినా పూర్తిగా విశ్వసించలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కువగా మోసపరిచేవారు తెలివిగా మాటలు చెప్పి బోల్తా కొట్టించి మనల్ని ఏదో రకంగా మోసం చేస్తున్నారు కదా. ఇంతవరకు మోసపోకుండా ఉన్న ఒక్క వ్యక్తిని కూడా మనం చూపించలేం కదా ప్రపంచంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఎవరితోనో ఒకరితోటి మోసపోతూనే ఉన్నాడు. కొందరు నమ్మక ద్రోహం చేస్తున్నారు, కొందరు విశ్వాసఘాతకులుగా ఉంటున్నారు, కొందరు కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు కదా. ఈమె నా ప్రియమైన వ్యక్తి, ఈమె ఆత్మీయురాలు, ఈమెను నమ్మొచ్చు, ఇతడు ఆత్మీయుడు, ఇతన్ని నమ్మొచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 95% మోసం చేసేవారే ఎక్కువగా కనపడుతున్నారు. 5% ఎక్కడో ఉన్నారు, ఒకరు ఇద్దరు ఉన్నారేమో ఒకవేళ నమ్మకంగా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 చరణాలు మనం చదువుకుంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని వాక్యం ఏనాడో రాయించబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరిని నమ్మినా మోసపోయే అవకాశం ఉంది. కానీ దేవుణ్ణి నమ్మితే ఎన్నటికీ మనం మోసపోం. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన చరిత్రలో ఇంతవరకు ఎవరిని మోసం చేసినట్టు ఎక్కడా లేదు. కాకపోతే నీకు సహాయం కొంచెం లేట్ కావచ్చు, కావలసిన పని త్వరగా జరగకపోవచ్చు, కానీ ఆయన నమ్మిన వారిని ఎన్నటికీ సిగ్గుపరచని దేవుడుగా ఉంటున్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు మనుషులను ఆధారం చేసుకోకండి. ఇతడు నా సంఘంలో స్థిరకాలం ఉంటాడు, ఇతడు నా కుటుంబానికి ఆత్మీయుడు, ఇతడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోడు, ఈమె నన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోదు అని మీరు ఎన్నడూ అనుకోమాకండి. ఎందుకు అంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మనుషులను సాతాను ఏ విధంగా మభ్యపెట్టాలి, ఎవరిని ఎలా బోల్తా కొట్టించాలి, ఎవరిని ఎట్లా ఉపయోగించుకొని ఇతరుల ఆత్మీయ జీవితంలో పడగొట్టాలి, శారీరకంగా పాడు చేయాలి అని చెప్పి సాతానుడు ఎవరిని మృంగుదునా అని చెప్పేసి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించి ఆత్మీయులంగా సహోదరులంగా మనం ఐక్యత కలిగి ఉండాలి. 133వ కీర్తన 1వ చరణంలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పులు జరగచ్చు, లోపాలు ఉండొచ్చు. లోపం లేని మనిషి ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవరోధాలు వచ్చిన, ఒక్కొక్కసారి అపార్థాలు చేసుకున్న, దేవునిలో మనందరం సహోదరులం కనుక సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అపోహలు కలిగించేవాడు సాతాను, అభ్యంతరములు కలిగించేవాడు సాతాను. నీ మనసు మొదట ఆ వ్యక్తి మీద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, అపోహలు సాతాను కలిగిస్తాడు. వాడికి నువ్వు అవకాశం ఇస్తే నువ్వు ఇతరులను మోసం చేస్తావు. వాడికి నువ్వు అవకాశం ఇస్తే ఇతరులు నిన్ను మోసం చేస్తారు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన చేతుల్లోనే ఉంది. మనం దేవుడికి అవకాశం ఇస్తున్నామా? పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తున్నామా? సాతానికి అవకాశం ఇస్తున్నామా? నీ గెలుపు ఓటములు నీ చేతిలోనే ఉన్నాయి. నీవు దేవునికి పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే నువ్వు నిన్ను గెలిపించుకుంటావు, దేవుణ్ణి గెలిపిస్తావు. నువ్వు అపవాదికి చోటిస్తే నువ్వు ఓడిపోతావు, ఇతరులను అవమానపరిచి వారిని ఓడిస్తావు, దేవుణ్ణి కూడా ఓడించే అవకాశం. నిన్ను బట్టి దేవుడి నామం కూడా అవమానం పరచబడే అవకాశం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను నువ్వు పూర్తిగా నమ్మకూడదు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ ముఖ్య స్నేహితుడిని నువ్వు నమ్మరాదు, నీ ముఖ్య స్నేహితుడిని కూడా నువ్వు నమ్మకూడదంట. ఎవరిని నమ్మాలి మరి? దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవుణ్ణి నమ్మినప్పుడే నీకు నిజమైన సమాధానం, నీకు నిజమైన నెమ్మది, ఆశ్రయం. కొంత లేట్ అయినా నీ పని జరిగిద్ది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మినా నువ్వు మోసపోతావేమో, కానీ దేవుని నమ్మితే నువ్వు ఎప్పటికీ మోసపోవు. కనుక ఇది గమనించి మీరు సహోదరులుగా ఐక్యత కలిగి ఉండండి. ఎవరిని మోసం చేయకండి, మీరు మోసపోకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వీరు నాతోటి చిరకాలం కలిసి ఉంటారు అని నువ్వు అనుకో మాకు. ఎందుకంటే దేవుడు మాత్రమే చిరకాలం ఉండివాడు. ఆయన ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉన్నాను అంటాడు. ఇదిగో సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఏ స్నేహితుడు కానీ, ఏ బంధువు కానీ, ఏ ఆత్మీయుడు కానీ ఇదిగో సదాకాలం నేను నీతో ఉంటాను అని చెప్పడు. ఒకవేళ అప్పుడున్న ఎఫెక్షన్ బట్టి చెప్తే చెప్పొచ్చేమో, కానీ చిరకాలం ఉండడు. ఒక లిమిట్ టైం ఉంటుంది. ఆ టైం వరకే ఉంటాడు. ఒకవేళ మీరిద్దరూ తగ్గింపు స్వభావం కలిగిన వారయ్యండి, ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఉండి మీకు ఒకవేళ ఏక స్వభావం, ఏక మనసు కలిగి ఉంటే కొంతకాలం, కొంత ఎక్కువ కాలం కలిసి ఉంటారేమో, కానీ చిరకాలం అయితే ఎవ్వరూ కలిసి ఉండరు. కనుక దేవుడు మాత్రమే నీతో సదాకాలం నివసించేవాడు. కనుక దేవుణ్ణి మాత్రం నువ్వు నమ్మి ఆయన్ను ఆశ్రయించి ఏదైనా నువ్వు పని మొదలుపెట్టు, ఏదైనా స్నేహం ప్రారంభించు. ఆయన్ని నమ్మి, ఆయన్ని అడిగి ఏదైనా సంఘాన్ని స్థాపించు. ఆయన్ని అడిగి, ఆయన చిత్తాన్ని అడిగి ఏదైనా నువ్వు అడుగులు వేయి. అప్పుడు నీ అడుగులు స్థిరపరచబడతాయి, నీ మాట రూఢీపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వాళ్ళని దేవుడు, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కన్నులు ప్రపంచమంతటా చూస్తున్నాయట. నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడును నమ్మదగిన వాడై ఉన్నాడు. కనుక ఆయన యథార్థవంతులను బలపరచుట కొరకు ఆయన కన్నులు ప్రపంచమంతటా సంచరిస్తున్నాయట. ఖచ్చితంగా ఈరోజు నువ్వు పేదరికంలో ఉండొచ్చు, ఈరోజు నువ్వు నష్టాల్లో ఉండొచ్చు, ఈరోజు నువ్వు బాధల్లో ఉండొచ్చు, ఈరోజు నన్ను అనేకులు మోసం చేశారని కృంగుదల్లో ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. నువ్వు యథార్థవంతుడవైతే నిన్ను దేవుడు బలపరుస్తాడు. ఎంతమంది నిన్ను విడిచిపెట్టిపోయినా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎంతమంది నిన్ను మోసం చేసిపోయినా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎంతమంది నిన్ను అపహసించినా, ఎంతమంది హేళన చేసినా నిన్ను బలపరచువాడు నీ హృదయంలోనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను మొదట దేవుని నమ్ము, తర్వాత నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడు మాత్రమే. మనుషులు నమ్మొద్దు. మనుషులు కొంతమంది ఎక్కడో ఉన్నారు, వేల మీద లెక్క పెట్టచ్చు. కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. కానీ మొదట దేవుణ్ణి నమ్ము, తర్వాత నీ కష్టాన్ని నమ్ముకో, నీ హార్డ్ వర్క్ని నమ్ముకో, గొప్పవాడు అవుతావు. అంతే తప్ప మనుషులు నమ్మిన ఎడల ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు మోసపోతావు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను, అధికారులను నమ్ముకున్న ఫలితం లేదట. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు మీకు సహాయం చేయును గాక, మిమ్మల్ని ఆదుకొను గాక, నమ్మకస్తులుగా మిమ్మల్ని స్థిరపరచును గాక. దేవుడు అనేక నమ్మకస్తుల్ని మీకు ఎదురు కల్పించును గాక. ఆమేన్.